హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు నేను ఒక నెంబర్ గురించి మాట్లాడుతున్నాను, దట్ ఈజ్ 78. సో 78 అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్ని విధాలుగా వస్తుంది అని చెప్తున్నాను. సో ఫస్ట్ మనకి 78 అనేది సైన్స్లో వచ్చి హ్యూమన్ బాడీలో అవయవాల సంఖ్య, దట్ మీన్స్ ఆర్గన్స్, నెంబర్ ఆఫ్ ఆర్గన్స్ అనేది మనకి 78 ఉన్నాయి. సో అదేవిధంగా హిస్టరీలో చూసుకుంటే దండి మార్చ్లో ఎంతమంది నడిచారు అంటే 78 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది గ్రూప్ 2లో అడిగారు ఆల్రెడీ. సో నెక్స్ట్ పాలిటీలో చూసుకుంటే ఆర్టికల్ 78 అనేది మనకి ప్రధానమంత్రి అనేది పాలన గురించి రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి అని చెప్తుంది ఆర్టికల్ 78. సో అదేవిధంగా మనకి చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ వచ్చి 1978లో 44 రాజ్యాంగ సవరణ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇలాగ ఒక నెంబర్కి సంబంధించిన అన్ని బిట్లు కూడా ఒక దుక్కుని రాసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోవడానికి. సో మీరు ఇంకా ఇలాంటి 78కి ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. హిస్టరీ కానీ ఇంకా వేరే సైన్స్ కానీ మీకన్నా గుర్తున్న క్వశ్చన్స్, సో అలా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.